నమస్తే అండి. నాకు యాక్సిడెంట్ అయ్యింది. స్విగ్గీ బాయ్ వచ్చి డోర్ డెలివరీ కోసం హడావుడిగా వచ్చి ఫుడ్ డెలివరీ చేయడానికి వెనక నుంచి వచ్చి గుద్దేసాడు. కొంచెం స్విగ్గీ బాయ్స్ అండ్ జొమాటో బాయ్స్ కొంచెం జాగ్రత్తగా తోలండి, లేకపోతే ఫ్యామిలీస్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదిగో మా నాన్నగారు కడుతున్నారు. 4 days అయింది. 14 కుట్లు పడ్డాయి. కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయమంటున్నారు, లేకపోతే కుట్లు ఇడిపోతాయండి. మొత్తం ఎంతమంది, మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాలి కదా. ఇన్కమ్ ఉండదు, ఏం ఉండదు. మళ్ళీ కట్టుకోవాల్సిన బాకీలు ఉంటాయి, అవన్నీ స్టాక్. కొంచెం స్విగ్గీ బాయ్స్, జొమాటో బాయ్స్ చాలా జాగ్రత్తగా నడపడం మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూసి నడపండి, అర్థమైందా? కొంచెం చూసి జాగ్రత్తగా నడపడం బెటరు, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడి దగ్గర స్విగ్గీ బాయ్ అని జాలిపడి ఆడి దగ్గర కూడా మేమేం వసూలు చేయకుండా, ఏ కేసులు పెట్టకుండా వదిలి పడేసాం. ఎందుకంటే వాడికి కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, అందుకు. కానీ కొంచెం జాగ్రత్తగా నడవడం చాలా బెస్ట్. అది చూసుకుని చేయండి. ఓకే. మా నాన్నగారు కూడా ఆర్ఎంపీ డాక్టరే. దానివల్ల నాకు హాస్పిటల్ తిరగడం, వెళ్ళడం, రావడం, కట్లు కట్టించుకోవడం ఆ బాధ లేదు. అదే మామూలు వాళ్ళకైతే కొంచెం అవన్నీ తిరగడం కూడా చాలా ఇబ్బంది కదా. వెహికల్ పురమాయించుకోవాలి, వెహికల్ తెచ్చుకోవాలి, ఎక్కాలి, దిగాలి, మళ్ళీ రావాలి, చాలా ఇబ్బంది. కొంచెం స్విగ్గీ బాయ్స్, జొమాటో బాయ్స్ కొంచెం జాగ్రత్తగా తోలండి.